హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక హెల్దీ టిప్ మీకోసం అయితే తీసుకొచ్చాను. అది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మా తాతయ్య నాకైతే నిన్న ఒక హెల్దీ టిప్ అయితే చెప్పాడు. అది ఎందుకోసం అంటే, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఏమంటారు, కొవ్వు ఉంటుంది కదా, లావుగా ఉన్న వాళ్ళు తగ్గడానికి కానీ, మన ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గించుకోవాలి, మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఇదైతే పక్కా పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరైతే ట్రై చేసి చూడండి. మా తాతయ్య చెప్పిండు, మనం వెనకటి రోజులలో మనకి ఇలా ఇంగ్లీష్ మందులు ఇవైతే ఏవి లేవు కదా, వాళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళు, దాంతోపాటు హెల్తీ ఫుడ్ తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే పని చేయడం తక్కువ, హెల్తీ ఫుడ్ కూడా లేదు. అందుకని ఎక్కడికక్కడ కొవ్వు పేరుకపోతుంది. కాబట్టి అలాంటి కొవ్వు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే ఇదైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా పని చేస్తుంది. అదేంటో తెలుసా? ఫస్ట్ దీనికి కావాల్సినవి 4 ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అవేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోంపు. ఈ సోంపు చూడండి, ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండేవి. బయట ఎక్కడో వెళ్ళి కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి, అబ్బా ఇవన్నీ ఎవరు చేస్తారా అనే బాధ అయితే ఎవరికి ఉండదు. ఖచ్చితంగా అయితే అందరి ఇంట్లో అయితే వంటింట్లో ఉంటాయి. కాబట్టి నేనైతే వాటి గురించి అయితే చెప్తున్నాను. మా తాతయ్య చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. చాలామంది బాధపడుతుంటారు కదా, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి, వాళ్ళకైతే ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ ఒకటి సోంపు అన్నమాట. ఈ సోంపు అయితే మనం అందరూ ఫుడ్ తీసుకున్న తర్వాత డైజెషన్ అవ్వాలని చెప్పేసి తింటూ ఉంటారు కదా, ఇది డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. మన డైజెషన్ సిస్టంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మెంతులు అందరికీ తెలుసు కదా, ఈ మెంతులు కూడా మన డైజెషన్ సిస్టమ్ని మంచిగా పనిచేసేలాగా చేస్తుంది. దీంట్లో ఒక జిగురు పదార్థం అనేది ఉంటుంది కదా, ఇది మన మలబద్ధకాన్ని కూడా తీసేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మెయిన్ థింగ్, మన హెయిర్కి బాగా పనిచేస్తుంది. మన హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, హెయిర్ ఫాల్ అవుతుంది, తగ్గాలి, హెయిర్ ఫాల్ తగ్గితే బాగుండని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గించడమే కాదు, కొత్త హెయిర్ కూడా వస్తుంది. మన హెయిర్ స్కాల్ప్ పైన ఉన్న రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. అందుకే రెండోది మెంతులు. థర్డ్ది వచ్చి సోంపు ఫస్ట్ చెప్పాను కదా, వాము అనమాట. ఫస్ట్ సోంపు, రెండోది మెంతులు, మూడోది వాము. ఈ వాము కూడా చాలా మంచిది, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. కాకపోతే ఇది తినడానికి చాలామంది ఇష్టపడరు అనమాట, ఎందుకంటే కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది కాబట్టి తినడానికి అయితే ఇష్టపడరు. కానీ ఏదైతే ఉందో అదే ఎవరికి నచ్చదు కదా. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది కూడా డైజెషన్ సిస్టమ్ని మంచిగా వర్క్ చేసేటట్టు చేస్తుంది. అంటే మనం తిన్న ఫుడ్ ఏదైనా సరే మంచిగా డైజెషన్ అయ్యేలాగా చేస్తుంది. దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. నాకు ఇంకా సరిగా తెలీదు, మా తాతయ్య చెప్పిన వరకు అయితే నేను చెప్తున్నాను. ఇంకా నాలుగోది వచ్చి జీలకర్ర. ఇది జీరా ఉంటుంది కదా, ఈ జీరా కూడా అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఈ జీరా వచ్చేసి, ఇది కూడా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, డైజెషన్కి కూడా ఇది పనిచేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం, పొద్దున్నే లేవగానే కొందరికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొందరికి ఏమో తినగానే ఉబ్బరంగా ఉంటుంది, కొందరు తినకపోయినా కడుపు అంతా ఉబ్బినట్టుగా, గ్యాస్ ఫామ్ అయిపోయినట్టుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ నాలుగింటిని ఏం చేయాలంటే, ఈ నాలుగు ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక్కొక్క స్పూన్, 4 స్పూన్స్ అందులో వేసి నైట్ అంతా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత పొద్దున్నే లేచి ఆ నానబెట్టిన వాటరు ప్లస్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వాటర్తో పాటు మరిగించాలి. ఒక 5 to 10 minutes మరిగించేసి ఆ వాటర్ని చల్లార్చిన తర్వాత పొద్దున్నే పరిగడుపున ఒక 15 to 30 days రెగ్యులర్గా వాడి చూడండి. మీకున్న డైజెషన్ ప్రాబ్లం కానీ, హెయిర్ ఫాల్ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, ఇంకా చిన్నవి హెల్త్ ఇష్యూస్, మలబద్ధకం కానీ, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి.
చాలా చాలా మంచి టిప్ అనమాట. నేను మా తాతయ్య దగ్గరికి వెళ్ళి మరీ మా తాతయ్యకి అడిగాను అనమాట. మంచి ఒక టిప్ చెప్పు తాతయ్య, నేనైతే మా వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నాను, అలాగే నేను కూడా యూజ్ చేస్తానని చెప్తే మా తాతయ్య నాకైతే ఈ టిప్ చెప్పాడు. మీకైతే ఖచ్చితంగా వర్క్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచి బెస్ట్ టిప్ అనమాట. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకోటి ఒక విషయం చెప్తాను, ఇవన్నీ వాడితే ఏంటి నిజంగా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి డౌట్ పడే వాళ్ళు కూడా ఉంటారు. వర్క్ అవుతుందండి, ఎందుకంటే మనము నమ్మకంతో ఏ పని చేసినా ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం కడుపు నొస్తుంది అనగానే తొందరగా మెడికల్కి వెళ్ళి ఒక టాబ్లెట్ ఏదో తీసుకొచ్చుకొని వేసుకుంటాం. ఎందుకు వెళ్తామంటే నమ్మకం, ఇంగ్లీష్ మందుల పైన ఉన్న నమ్మకం అనమాట. ఆ నమ్మకం ఉంది కాబట్టి అది పనిచేస్తుంది. ఇది కూడా అంతే, ఇది మన ఇంట్లో ఉన్న మన ఆయుర్వేదం అనమాట. ఈ ఫస్ట్ ఆ మందులు రాకముందు నుంచి ఇవి ఉన్నాయి కదా. మరి వెనకటి రోజుల్లో అలాంటి మందులు లేవు, ఇవే వాడేవాళ్ళు. ఇవి వాడేవాళ్ళు అంటే వీటిపైన ఉన్న నమ్మకం అనమాట. నమ్మకంతో ఏ పని చేసినా ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. మీతో పాటు నేను కూడా వాడతాను. నెక్స్ట్ ఇంకొక మంచి హెల్త్ టిప్పు మళ్ళీ మా తాతయ్యని అడిగి ఇంకో టిప్పు మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇలాంటి టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. థ్యాంక్ యూ.